హలో పిల్లలు, ఈరోజు మనము దిక్కుల గురించి తెలుసుకుందాం. ఒక మనిషి తనకు తెలియని ప్రదేశంలో దారి తప్పాడు. తన దగ్గర ఆ స్థలం యొక్క పటం ఉంది. అయితే ఇప్పుడు ఆ పటాన్ని తను ఎలా చదవాలి అనగా దారులు తెలుసుకోవడానికి ఎలా చూడాలి? ఒక స్థలం యొక్క పటంలో మనము ఏ దిశలలో వెళ్తే ఏమేమి వస్తాయో అవన్నీ తెలుస్తాయి. అందులో ఒక ఉత్తర దిశాన్ని చూయించే గుర్తు కూడా ఉంటుంది. అయితే ఈ ఉత్తర దిశ అనగా ఏంటి? మనము ఏ స్థానంలో నిలబడ్డా మనకు 4 దిక్కులు ఉంటాయి. ఆ 4 దిక్కులేవి ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర. అయితే ఇవన్నీ ఏంటో తెలుసుకుందామా? ఉదాహరణకు ఇప్పుడు ఉదయం 6 గంటలు అవుతుందనుకోండి. ఒకవేళ ఒక మనిషి సూర్యునికి ఎదురుగా నిల్చున్నట్టయితే తను తూర్పు దిక్కున చూస్తున్నట్టు. ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కదా. మరియు తన వెనుక భాగము పడమర. అలానే తన కుడి చేయి వైపు దక్షిణ దిశ అవుతుంది. మరియు చివరిగా ఎడమ చేయి వైపు అది ఉత్తరం. ఇప్పుడు ఈ బొమ్మను చూడండి. ఒకవేళ మీరు ఇందులో తూర్పు ఎక్కడ ఉందో కనిపెట్టగలిగితే అప్పుడు మీరు మిగిలిన 3 దిక్కులు కూడా ఇంతకన్నా ముందు వివరించిన విధంగా సులువుగా కనిపెట్టగలరు. మనకు ఈ 4 దిక్కులే కాకుండా ఇంకా దిక్కులు కూడా ఉన్నాయి. మనము ఉత్తరం మరియు తూర్పుకు మధ్య ఉన్న దిశను ఈశాన్య దిశ అని అంటాము. మరియు ఉత్తరం మరియు పశ్చిమానికి మధ్య ఉన్న దిశను వాయువ్య దిశ అని అంటాము. దక్షిణ మరియు తూర్పుకి మధ్య ఉన్న దిశను ఆగ్నేయ దిశ అని, చివరిగా దక్షిణ మరియు పడమర దిశకు మధ్యలో ఉన్న దిశను నైరుతి దిశ అని అంటాము. ఇప్పుడు మనము మనిషి దగ్గరున్న పటంను చూద్దాము. ఈ పటంలో అన్ని చిహ్నాలున్నాయి. ఇక్కడ చూడండి. హెచ్ అనేది ఆస్పత్రి చిహ్నము, ఎస్ అనేది బడి చిహ్నము, పిఓ అనేది పోస్ట్ ఆఫీస్ అనగా తపాలా కార్యాలయము, పి అనగా పార్క్ ఉద్యానవనము, బి అనగా బ్యాంక్. ఈ త్రికోణాకారంలో గుర్తులున్నాయే, ఈ చిహ్నాలకు అర్థమేమనగా ఇక్కడ మనకు పక్కా ఇళ్ళు ఉన్నాయి అని అర్థం. సాధారణంగా మనకు స్థలం యొక్క పటంలో ఈ ఉత్తర దిశ ఎప్పుడూ పైన చూయిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనిషి దారి తప్పాడు. అయితే ఇప్పుడు తను తన దగ్గరలో ఏముందో ముందు చూసుకోవాలి. ఇప్పుడు తను నిల్చున్న దగ్గర తనకు దగ్గరలో ఆస్పత్రి కనిపిస్తుంది. ఇప్పుడు తను పటంలో చూసి ప్రస్తుతం తను ఎక్కడ నిల్చున్నాడో అక్కడ ఒక నల్ల చుక్కను పెట్టాడు. పటాన్ని అనుసరిస్తే మనకు ఆస్పత్రికి ఉత్తరం దిశన బ్యాంక్ ఉంది. ఇప్పుడు మీకు ఈ ఉత్తరం దిశ చూయించే ఈ సూచికను చూడండి. ఇప్పుడు తనకు పోస్ట్ ఆఫీస్ కూడా కనిపిస్తుంది. పటంలో చూసినట్టయితే ఈ పోస్ట్ ఆఫీస్ ఆస్పత్రికి నైరుతి దిశలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడొక రోడ్డు కూడా కనిపిస్తుంది. కనుక ఇప్పుడు తనకు ఖచ్చితంగా తను ఏ స్థానంలో ఉన్నాడో తెలిసింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఇప్పుడు తను తన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. తనకు తన ఇల్లు ఎక్కడో తెలుసు. తన ఇల్లు ఉద్యానవనానికి అనగా పార్క్ తర్వాత ఉంది. ఇప్పుడు తనకు దగ్గరలో తను ఒక పార్కును చూస్తున్నాడు. అయితే ఇప్పుడు తను నిల్చున్న చోటు అనగా ఆస్పత్రికి దగ్గరగా ఉంది. అక్కడి నుండి తను వాయువ్య దిశ వైపు వెళ్ళాలి. ఆ దారిని తను ఎరుపు రంగుతో దారిని గీసుకున్నాడు. ఇప్పుడు తను తన ఇంటికి చేరుకోవాలంటే
తను ఉద్యానవనం అనగా పార్కు నుండి తూర్పు వైపుకు వెళ్ళాలి. ఇలా తను ఈ పటాన్ని ఉపయోగించి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు మనము పటాన్ని ఉపయోగించి 2 స్థానాల మధ్యన దూరాన్ని కనుక్కోగలమా? అది కనుక్కోవాలంటే మనము ఆ పటాన్ని ఎలా చేశారో అది తెలుసుకోవాలి. అనగా ఏ ప్రమాణాలను ఉపయోగించి ఆ పటాన్ని తయారు చేశారో అది మనకు తెలియాలి. ఆ మనిషికి ఆ పటము వాళ్ళ నాన్న దగ్గర నుండి లభించింది. ఇక్కడ చూడండి, ఈ ప్రమాణాన్ని ఒక కట్టె అనగా 4 మీటర్లు. అప్పుడు తను ఆ కట్టెలను లెక్క పెట్టాలి. అయితే దాన్ని బట్టి ఇప్పుడు ఇంటి యొక్క వెడల్పు అనగా అడ్డంగా దాని పొడవు ఎంతంటే 7 x 4 ఎంతవుతుంది? 28 మీటర్లు. మరియు పొడవు 5 x 4 20 మీటర్లు అవుతుంది. ప్రతి పటంలోనూ ఉత్తర దిశ పైవైపు ఉంటుంది. కనుక ఈ అమన్ యొక్క ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పడుకునే గదులు ఉత్తరం వైపు ముఖం చేసి ఉన్నాయి. మరియు 3వ పడుకునే గది అనగా 3వ బెడ్రూమ్ దక్షిణానికి ముఖం చేస్తూ ఉంది. మరి అమన్ రూమ్ ఎక్కడుంది? ఇలాంటి పటాలను మనము ఫ్లోర్ మ్యాప్స్ అనగా ఇంటి యొక్క చిత్రాలు అని అంటాము. ఈ పటాలలో మనము వేరే వేరే చిహ్నాలను ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇలాంటి పటాలలో స్థలం చాలా తక్కువగా ఉంటుంది కదా. మనము ఈ తలుపులు కిటికీలను చూయించడానికి వేరే వేరే చిహ్నాలు లేదా గుర్తులను ఉపయోగిస్తాము. ఉదాహరణకు మనము వేరే వేరే వస్తువులను చూయించడానికి వేరే వేరే చిహ్నాలను లేదా గుర్తులను ఉపయోగిస్తాము. ఉదాహరణకు మంచము, టేబులు ఇవన్నీ ఆ గదిలో ఎక్కడ ఉన్నాయో చూయిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు మీకు దిక్కుల గురించి తెలిసింది కదా. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.